గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభాభివందనములు. మరి చూసినట్లయితే లూకాసు వార్త 6:38. క్షమించుడు మీరు క్షమించబడుదురు, ఇవ్వుడు అప్పుడు మీకు ఇవ్వబడను, మీరు ఏ కొలతో కొలుతారో ఆ కొలతో కొలబడను. కాబట్టి అణచి కుదించి దిగజారినట్టు దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో కాల్గేట్ చూడండి, అతి చిన్న బిజినెస్. అతని వ్యాపారం ఎంత? చిన్న పల్లెటూరులో పేదవాడు, చాలా అతి చిన్న పల్లెటూరులో ప్రారంభించాడు. కాల్గేట్ ఏం చేసాడు? తనకున్న సంపాదనలో 10% ఇచ్చాడు. ఆ గ్రామం దీవించబడ్డది. 20% ఇచ్చాడు. మండలం దీవించబడ్డది. 30%, 50%. ఆ విధంగా ఇప్పుడు కోల్గేట్ తన ప్రాఫిట్లో మోర్ దెన్ 80% ఇస్తుండు. కాబట్టి ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ఫలించింది ఎవరంటే కాల్గేట్ ఒక్కడు మాత్రమే. ఎందుకంటే కాల్గేట్ పేస్ట్ కాన్స్టెంట్, అసలు పడిపోదు. ఎంతోమంది వచ్చినాయి దానికంటే ముందు, అవన్నీ పడిపోతున్నాయి. కొన్ని వాటికి టర్నోవర్ తక్కువ ఉంటుంది. కాల్గేట్లో పౌడర్ ఉంది, మళ్ళీ పేస్ట్ ఉంది. ఈ క్లోజప్, పెప్స్టెంట్, ప్రామిస్ రకరకాలు ఉన్నాయి. అందులో అంత క్వాలిటీ ఉండదు, ఎందుకంటే అతడు ఇస్తుండు కాబట్టి ఇవ్వబడ్డది. క్రీస్తు ఏం చేసిండు? కల్వరి కొండపైకి ఎత్తినప్పుడు శిలువ పైన యూదులు ఏం చేస్తుర్రు? నువ్వు మెస్సియా కాదు అని కొరడ దెబ్బలు కొడతాడు. తన ప్రేమను చూపిస్తాడు. చేతుల్లో మేకలు కొడతాడు, తన ప్రేమను చూపిస్తాడు. ముఖం మీద పిడిగుద్దులు కూతాడు, తన ప్రేమను చూపిస్తాడు. ఇంకా కాళ్ళ మేకలు, తన ప్రేమను చూపిస్తాడు. కాబట్టి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో చాలామంది, మీరు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, వ్యాపారమే కావచ్చు, వృత్తి పనే కావచ్చు, మన సహోద్యోగులు మన మీద కఠినంగా ఉన్నప్పుడు మనం ఏం చూపాలి? ప్రేమను చూపాలి. క్రీస్తుని ఇప్పుడు ఎంతమంది ఆరాధిస్తున్నారు? సండే వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా మోర్ దెన్ 400 crores, 400 కోట్ల మంది క్రీస్తును ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. ఎందుకంటే తన ప్రేమను చూపిండు కాబట్టి. మనం కూడా మీరు చేసే పని స్థలంలో మీ బాసే కావచ్చు, దేవుడు అప్పుడప్పుడు తన సహోద్యోగులను కఠినపరుస్తాడు, బాసును కఠినపరుస్తాడు, ఇంటి వాళ్ళను కఠినపరుస్తాడు. కాబట్టి మనము కఠిన హృదయం, రాతి లాంటి హృదయాన్ని మాంసభూమిలోకి మార్చాలని ప్రార్థన చేయాలి. మళ్ళీ ఇంకేం చేయాలి? మనలో ఉన్న ప్రేమను చూపాలి. చూసి ఇప్పుడు ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. గౌతమ్ బుద్ధుడు, అలెగ్జాండర్ ది గ్రేట్, వివేకానంద, చాలామంది ప్రాఫిట్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఏ ప్రవక్తను కూడా వాళ్ళు స్తుతించక, ఆరాధించక క్రీస్తుకు వస్తున్నారు. బైబిల్ చదువుతున్నారు. బైబిల్ ప్రింటింగ్ జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని జర్మన్ దేశస్తులో మొట్టమొదటిగా ప్రింట్ చేసింది బైబిల్. ఏ న్యూస్ పేపర్ కాదు, పెళ్లి పత్రికలు కాదు, ఏవి కాదు. సో మీకేం చెప్తున్నానంటే, ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలి అంటే, మనం ఎదగాలి అంటే, మనకు ఆశీర్వాదాలు కావాలంటే క్రీస్తు లాంటి DNA చూపుల్లో, తలంపుల్లో, మాటల్లో క్షమించాలి. మన ఇతరులను క్షమిస్తే పరలోక ప్రార్థన ఉంది కదా, మత్తయి సువార్త, మీరు ఇతరులను క్షమిస్తే దేవుడు మన రుణస్తులను క్షమిస్తాడు. కాబట్టి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలంటే ఎక్కువ క్షమాపణ హృదయం అనేది ఉండాలి. మరి మీరు కూడా చేస్తున్న, మీకు ఎవరికైనా, మీకు కిరాణం షాప్ ఉన్నా, వ్యాపారం ఉన్నా, కొంతమంది డబ్బులు ఇవ్వకుండా కానీ ప్రేమపూర్వకంగా వాళ్ళని దీవిస్తే మనకు దీవెనలు, యోబు వాళ్ళే. ఒకవేళ వాళ్ళని శపించడం అనుకోండి, మనకు కూడా శాపాలు. కాబట్టి ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలి అంటే ఖచ్చితంగా మనకి ఏముండాలి? క్షమించే హృదయం ఉండాలి, దాన గుణం ఉండాలి, ఇతరులకు దానం చేస్తూనే ఉండాలి. మోషే 10 చివరాజ్ఞ, నీ పొరుగు అంది ఆశించకూడదు. మళ్ళీ ఇక్కడ లూకాసు వార్త 6:38లో ఇవ్వుడు మీకు ఇవ్వబడిన, అణచి కుదించి దిగజారినట్టు మీరు ఏ కొలతో కొలుస్తారో ఆ కొలతతో కొలవబడు. కాబట్టి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలంటే ఎక్కువగా ఇతరులకు ఇవ్వాలి. ఇస్తే దేవుడు మనకిస్తాడు. ఓకే, మరి క్రైస్తవ జీవితంలో మీరు మీకున్న ప్రేమను ఇవ్వండి, మీకున్న ధనాన్ని ఇవ్వండి, ఇంకా మీకున్న వాహనాలను ఇవ్వండి, మీకున్న వస్త్రాలను ఇవ్వండి ఇతరులకు. నాకు కాదు, మీ పాస్టర్ గారికి కాదు, మీ పక్కింటి వాళ్ళకి కాదు. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఎవరో కష్టాలు ఉన్న వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, ఇరుకుల్లో ఉన్న వాళ్ళు దేవుడు టెస్ట్ చేస్తాడు. నాకు ఒకసారి భయంకరమైన ఆకలి ఇస్తుంది, ఉపవాసం చేసిన, కఠిన ఉపవాసం, మోకాళ్ళని ప్రార్థనలోని ఉపవాసం చేసి తెల్లారి నెక్స్ట్ డే ఫ్రూట్స్ అన్న మరి ఏమైనా తిందామని వెళ్తున్నా. పాపం దానికి చేతు
యాక్సిడెంట్ అయింది. పనిచేస్తున్న స్థలంలో పడ్డాడట. అందరినీ తలా 10 రూపాయలు ఇట్లా అడుక్కుంటూ చాలా కష్టాల్లో ఉన్నాడు. అతని కష్టాలు ఇబ్బందులు ఇరుకులోకి అడిగిన దానికంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు నాకు తిన్నంత లోపల నుంచి బేవులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే నీతిమంతుని ఆకలి కొననీయడు. ఈ క్రైస్తవాత్మ జీవితంలో నేను దుబాయ్లో 6 ఇయర్స్ ఉన్నా. 6 సంవత్సరాల అంటే దాదాపు సంవత్సరంకు ఎంతో ఇన్కమ్ సంపాదించిన. ఇంటికి ఒక్క 6 రూపాయలు కూడా పంపలేదు. మొత్తం క్రీస్తు సేవలో దానం చేసిన. ఇంటికాడ మా మామిడి తోటకు దాదాపు మోర్ దాన్ 35 lakhs వచ్చినాయి. ఎందుకంటే ఒకప్పుడు నేను అక్కడ క్రీస్తు ప్రేమలో విత్తిన కాబట్టి ఇక్కడ భయంకరమైన కరువు అంటే అసలు మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి, బోరింగ్లు ఎండిపోతున్నాయి. మా చుట్టూ రిగ్గులు బోరింగ్లు వేస్తే 20-25 ఫెయిల్ అయిపోయినాయి. ఇక్కడ మేము 2 వేస్తే 2 పాస్ అయిపోయినాయి. చూసిరా, మనం ఎప్పుడో ఒకప్పుడు చేసిన దానము ఒకప్పటికి మనకు తోడుగా ఉంటుంది. వాళ్ళ ఒక చిన్న స్టోరీ ఉంది. హై స్కూల్ లైఫ్లో చిల్డ్రన్స్ స్కూల్లో ఒకటి ఉంటుంది. ఒక చెట్టు మీద పక్షి చేస్తే చూస్తే నూతిలో మునిగిపోతుంది ఒక చీమ. ఆకు తెంపేస్తుంది. వేసినప్పుడు మళ్ళీ వేటగాడు వచ్చి పక్షిని గురి చేసినప్పుడు ఆ చీమ ఆ వేటగాడు పిల్లలు కొరుకుతుంది. అంటే ఏంటంటే క్రైస్తవ ఆత్మీయతలో మనకు కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నప్పుడు దేవుడు మనకు ఎవరు రూపకంగా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి బీ ఆల్వేస్ పాజిటివ్. మీ విశ్వాసం కోసం హెబ్రీ 11వ అధ్యాయం చదవండి. కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల్లో కీర్తన 91 చదవండి. ఖచ్చితంగా మీకు విజయం ఇది. 4 సువార్తలు బాగా చదవండి. ఎందుకంటే నేను 4 సువార్తలు చదివే చాలా ఎదిగిపోయినాయి ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో. ముఖ్యంగా కొండమీ ప్రసంగం, మత్తయి సువార్త 5, 6, 7 ఈ బైబిల్ చదవండి. ఎక్కువగా న్యూస్ పేపర్, ఈ వండర్ వరల్డ్ మ్యాగజైన్స్, రకరకాల బుక్స్ అంతకుముందు చదివేవాడిని. ఆ సమయాన్ని నేను క్రీస్తు కేటాయించిన కాబట్టి నా కుటుంబంలో ఆశీర్వాదం, మా పంటకు ఆశీర్వాదం, అన్నిటికీ ఆశీర్వాదాలు వచ్చినాయి. ఓకే, మీరు కూడా మీ సమయాన్ని ఇవ్వండి. క్రీస్తుకు ప్రార్థన పూర్వకంగా ఇవ్వండి. బైబిల్ చదువుట పూర్వకంగా ఇవ్వండి. ఇతరులకు దానం చేసిన విషయంలో క్రీస్తు కనిపించాలి. ఎందుకంటే క్రీస్తు ప్రేమమయుడు,